ఒక పులివెందుల ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకి ఎంతమంది ఇస్తారు పోలీస్ ప్రొటెక్షన్? ఇద్దరు మీ జిల్లాలోనాయా? మా జిల్లాలో అయితే 1+1. మీ జిల్లాలో కొంత ఏదైనా మూమెంట్ ఉంటుందేమో అని 2+2 ఇస్తారు. ఎక్కడైనా థ్రెట్ ఉందనుకుంటే 2+2 ఇస్తారు. మిగతాదంతా కూడా 1+1. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు. ఒక పులివెందులకి ఎమ్మెల్యే 1+1 ఇవ్వాలి. కానీ కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో Z+ సెక్యూరిటీ ఇస్తున్నాం. వెళ్ళేది సెన్సిటివ్ ఏరియా, దట్టు కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా. ఎక్కడైనా ఎటువంటి దట్టు వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్స్లో అది కొంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకున్నారు. మీరు ఇంతమంది రండి, అంతమంది రండి, ఇన్ని వెహికల్లో రండి, అన్ని వెహికల్లో రండి, ఇంత ర్యాలీగా వెళ్ళాలి, అంత ర్యాలీగా వెళ్ళాలి అని చెప్పేసి కొంత పోస్టులు పెట్టారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కొంత మేరకు జనాలు వస్తారని. 1100 మందికి పైగా పోలీసుల్ని మేము పెట్టాం. 1100 మంది పోలీసుల్ని ఎస్పెషల్లీ హెలీప్యాడ్లోనే దగ్గర 250 మందికి పైగా పోలీసులను కూడా మేము పెట్టున్నాం. వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు. ఏదో అంటారు కదా, బాగా పడుకుని పోయిన వాళ్ళు లేపచ్చు, పడుకున్నారని నటించిన వాళ్ళు లేపగలమా మనం? యాజ్ టీజ్ ఇది అదే. మా నోడ్ని కావాలి ఇంటెన్షనల్గా వాళ్ళు అక్కడికి రావాలి. ఆ హెలీప్యాడ్ దాని మీద ఏదో గీత పెట్టాలి, దాని మీద బయటికి వెళ్ళాలి, అప్పుడు రోడ్డు మార్గాన్ని పోవాలి. ఇది వాళ్ళ తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్. దానికి జరగాలి. వెయిట్, మీరు అడిగారు, నేను చెప్తున్నాను, వినాలి. నాకు ఇంకా కంప్లీట్ అవ్వలేదుగా. సో ఇప్పుడు మీరు ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే అన్నారు. జరగరాంది ఏదైనా జరిగితానో ఏదో చిన్న గీత పడినందుకు నేను రోడ్డు మార్గాన్ని వెళ్తానంటే మేము ఓకే చేశాం కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలైనా మీరైనా అర్థం చేసుకోవాల్సింది. మరి ఒక విఐపి జగన్మోహన్ రెడ్డి ఆ చాపర్లో వెళ్ళేదానికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడేం జరుగుతుందో తెలీదు, నేను చేతులు ఎత్తేసానని పైలట్ చెప్పాడని మీరు చెప్పారు. దాన్ని మేము యాక్సెప్ట్ చేసి పంపించాం. మరి ఆ హెలికాప్టర్ అలా డిసైడ్ అయిన 10 నిమిషాలకి ఎలాగ టేకాఫ్ అయింది? మరి ఆ ప్రాణభయం ఆ పైలట్కి ఉండదా? సార్ మీరు ఆలోచన చేసుకోండి, ఇందులో ఏం జరుగుతుంది అన్నది. ఇది పొలిటికల్ చేయాలనుకుంటే చాలా ఇష్యూస్ ఉంటాయమ్మా. ఈవెన్ సునీతమ్మ గారు కూడా చాలా అక్కడ ఉన్న క్యాడర్ కూడా వాళ్ళు అగ్రెసివ్గా వెళ్దామని అనుకున్నా కూడా ఆవిడ ఒకే ఒక మాట చెప్పి వాళ్ళందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టారు. హోంమంత్రి గారు అంటూ ఉంటారు పులివెందుల శాసనసభ్యుడు అని. రెచ్చగొట్టే మాట, కించపరిచే మాట కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. ఆయన పులివెందుల శాసనసభ్యుడే. ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోండి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఎక్కడికి వెళితే అక్కడ లక్షలాది వేలాది మంది జనం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ 11 రావచ్చు, అది వేరే విషయం. కానీ మీరు కించపరుస్తూ ఉన్నారు. మాటకు ముందు పులివెందుల ఎమ్మెల్యే 1+1 ఇస్తాం, Z+ సెక్యూరిటీ ఇచ్చాం. ఎవరిచ్చారు Z+ సెక్యూరిటీ? మీరు ఇచ్చారా? బై వర్చ్యూ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బై వర్చ్యూ వస్తుంది. ఏమొస్తుంది? Z+ సెక్యూరిటీ. అది నీ దయాదాక్షిణ్యం అమ్మా హోంమంత్రి గారు, నీ దయాదాక్షిణ్యం వల్ల, లేకపోతే వెనకుండి నడుపుతున్నటువంటి లోకేష్ గారి దయాదాక్షిణ్యం వల్ల వచ్చినటువంటిది కాదు. Z+ సెక్యూరిటీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గా ఆయనకు వచ్చింది. అది దట్ ఇస్ ద రైట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది అదేదో పెద్ద సెక్యూరిటీని, కమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాల క్రితం. Z+ కాదు, బ్లాక్ కమాండోస్. ఆయనకి ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగితే నక్సలైట్లు అంతరించిపోయారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు అయినా కూడా ఆయన కొనసాగుతా ఉంది. ఏంటిది? నాకు అర్థం. బై వర్చ్యూ వస్తాయి. దానికి మేము ఇచ్చాం, మేము దయాదాక్షిణ్యం చేశాం, 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. 1100 మంది డిప్లాయ్ చేస్తే ఏంటి? హెలికాప్టర్ మీదకి అంతమంది ఎందుకు వచ్చారు? మీ వాళ్ళేగా వచ్చింది. మా వాళ్ళు అయితే దేవుడు గుడికి వెళ్తారు, అందరూ భక్తులే, తొక్కులాడుకోలే. దేవుడిని చూద్దామని తొందరగా వెళ్ళేటప్పుడు అట్టకే మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా? లేదని చెప్పండి పోనీ అనుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి భద్రత కల్పించవలసిన అవసరం మాకు లేదు అని లోకేష్ గారు, అనితమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మా దోమ మేము చూసుకుంటాం, ఏదో కోర్టుకి వెళ్తామో లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తామో నాకు అర్థం కాదండి. మొన్న మిర్చియాటికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే టక్కని తీసేశారు. చాలా దురదృష్టం, అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం. ఒక Z+ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఏమంటే రాత్రిపూట టక్కన అర్ధరాత్రి గడ సెక్యూరిటీ తీసేస్తారా? వితౌట్ రీజన్, వితౌట్ ఇంటిమేషన్. ఇదే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు. నోటీస్ ఇవ్వలేదా అన్నాడు. ఎందుకంటే గవర్నర్ గారు ఈజ్ జస్టిస్, చట్టం తెలిసినటువంటి వ్యక్తి, న్యాయం తెలిసినటువంటి వ్యక్తి.
ఆయన మా ముందు ఏం కామెంట్ చేయలేదు కానీ ఏమండి నోటీస్ ఇవ్వలేదా ముందుగానే అడిగాడు. అంటే అర్థం ఏంటి? వితౌట్ నోటీస్ జెడ్ ప్లస్ సెక్యూరిటీని మీరు విత్డ్రా చేసుకున్నారు. నాకు ఆవేదనతో అడుగుతా ఉన్నా, నేను బాధతో అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే పర్వాలేదు, అసలు ప్రయత్నమే చేయట్లే మీరు. అంటే సెక్యూరిటీ ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి వదిలేస్తే ఏమన్నా జరిగితే సంతోషపడదామని ఆలోచిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు. ఇది ధర్మమేనా? న్యాయమేనా?